ఓట్స్ కార్న్ చీజ్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఓట్స్ కార్న్ చీజ్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ పేస్ట్, ఉప్మా రవ్వ, పచ్చిమిర్చి ముక్కలు, చీజ్, నూనె, ఉప్పు, పెరుగు, చిల్లీ ఫ్లేక్స్, ఓట్స్, క్యారెట్ తురుము, స్వీట్ కార్న్. ఓట్స్ కార్న్ చీజ్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ ఓట్స్ తీసుకోవాలి, కొంచెం ఉంచుకోవాలి. మనం ఇక్కడ ఓట్స్ ఇంటికి తీసుకెళ్తావా? లేదు, మనం లాస్ట్లో రోల్స్ చేస్తాం కదా, అవి డిప్ చేయాలి. ముందు చూపు. నెక్స్ట్ ఈ కార్న్ పేస్ట్ చేయాలి, పచ్చిదే. ఇది మొత్తం వేసుకోవాలి. కర్డ్ 2 స్పూన్స్, నెక్స్ట్ ఉప్మా రవ్వ 3 స్పూన్స్, కొంచెం సాల్ట్, మొత్తం మిక్స్ చేసేయాలి. నువ్వు ఎప్పుడైనా వంట చేసావా స్వీటీ? టెస్టింగ్ మై కుకింగ్ స్కిల్స్. అసలు నేను ఇంత బాగుంటుంది తెలుసా? ఎవరైనా తింటారా? తినేస్తారు. అసలు బౌల్ ఏం మిగలదు, నేను తినడానికి కూడా మిగలదు. నెక్స్ట్ 5 మినిట్స్ ఇది పక్కన పెట్టుకో. సరే, ఓకే. దాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు దీంట్లో అన్ని రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే. క్యారెట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ చిల్లీ, కట్ చేసుకున్న చిల్లీ, చీజ్, ఇంకా స్వీట్ కార్న్, చిల్లీ ఫ్లేక్స్ మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు వీటిని కట్లెట్స్ లాగా చేసుకుందాం. ఎస్, ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీరు కట్లెట్స్ బాగా తింటారు కదా? తింటా. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ అన్ని ఫేవరెట్. మా మమ్మీ ఏది చేస్తే అది నా ఫేవరెట్. ఓకే. కానీ దేంట్లో స్పెషలిస్ట్? అన్నీ బాగా చేస్తారు, కానీ చేసింది ఒకటి నచ్చలేదని చెప్తాను. మళ్ళీ బాగుందని అందరికి చెప్తాను, ఇంట్లో మాత్రం నాకేం నచ్చలేదు అని చెప్తాను. అదేంట్రా, ఇదేం లాజిక్? ఇంకా నెక్స్ట్ టైం మంచిగా చేయాలని చెప్పేసి నేను చూస్తా ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాను. ఓట్స్లో డస్ట్ చేయాలి. ఈ లోపు మీరు ప్యాన్ పెట్టండి. ఒక 3 స్పూన్స్ వేయాలి. సో ఈ లోపల ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. సో ఇవి ఫ్రై చేసేసి. షాలో ఫ్రై కదా? ఎస్. ఒక 5 మినిట్స్ 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఓకే. సో 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటాము. ఒక 5 మినిట్స్ అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. స్వీటీ ఒకసారి ఇవి రివర్స్ చేసుకో. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ పానీపూరి ఇస్ మై ఫేవరెట్. అది అందరికీ ఫేవరెట్ కదా. అర్ధరాత్రి లేపినా కానీ నేను పానీపూరి అంటే వచ్చేస్తాను. సో ఇంకో 2 మినిట్స్ టైం పడుతుంది కదా? అవును, 2 మినిట్స్ రెడీ అవుతుంది. సో 2 మినిట్స్లో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. కుక్ అయిపోయినట్టునే రెడీ. సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఓకే. అండ్ ముందు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ఫైనల్లీ మన అశ్విని చేసిన ఓట్స్ కార్న్ చీజ్ కట్లెట్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఓట్స్ కార్న్ చీజ్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ పేస్ట్, ఉప్మా రవ్వ,
పచ్చిమిర్చి ముక్కలు, చీజ్, నూనె, ఉప్పు, పెరుగు, చిల్లీ ఫ్లేక్స్, ఓట్స్, క్యారెట్ తురుము, స్వీట్ కార్న్. ఓట్స్ కార్న్ చీజ్ కట్లెట్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఓట్స్, స్వీట్ కార్న్ పేస్ట్, పెరుగు, ఉప్మా రవ్వ, ఉప్పు వేసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అందులో క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, చీజ్, స్వీట్ కార్న్, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకుని కట్లెట్స్ లా చేసుకుని ఓట్స్ లో డస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న కట్లెట్స్ ని రెండు వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఓట్స్ కార్న్ చీజ్ కట్లెట్ రెడీ.